హాయ్ అండి. ఈరోజు అంశం మహిషాసుర మర్దిని. ఈరోజు అక్టోబర్ 1వ తారీఖు బుధవారం, నవమి తిథి. ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో చూస్తాం. ఆవిడ కాఫీ రంగు కలిగి కానీ లేదా ముదురు నీలిమి రంగు వస్త్రాలతో ఈరోజు దర్శనమిస్తారు. చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. నిజానికి ఈరోజు శక్తి కొద్దీ చాలా రకాల ఆహార పదార్థాలను పెట్టడం అనేది జరుగుతుంది. నవమిని మహర్నవమి అని అంటారు. మనకు ఎన్నో నవములు వస్తాయి, కానీ అన్ని నవముల్లోకి 2 నవములు చాలా ముఖ్యమైనవి. ఒకటి శ్రీరామనవమి, దీన్ని మహర్నవమి అని అంటారు. ఈ మహర్నవమి నాడు అమ్మ మహిషాసురుని సంహరించిన రోజు. రాక్షస ప్రవృత్తి, పశు ప్రవృత్తి కలిగిన వాడు మహిషుడు. తొందరతనము, అహంకారము, గర్వము, తన శక్తి మీద తననే చూసుకుని గర్వితుడైపోయే బలుపు, పొగరబోతుతనము ఎక్కువగా ఉన్నవాడు. బలగర్వం ఒక గీత వరకే ఉంటే బాగానే ఉంటుంది. ఆ గీత దాటితేనే ఇంకా వాళ్ళకి చర్మాంకమే. అమ్మవారిని మోహించిన మహిషాసురుడు ఆమెను తీసుకురమ్మని తన యోధుల్ని పంపితే ఆమె వారిని అందరినీ చంపివేస్తుంది. చివరికి మహిషుడే బయలుదేరతాడు. అప్పుడు ఆమె వెనక పడుతూ 9 రోజులు ఆమెతో యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం చేస్తూ ఆమె వెనుక పడుతున్నప్పుడు ఆమెని దుర్గా అని పిలుస్తూ ఉండేవాడు. 10వ రోజున అతను అంతమొందుతాడు. అతను దుర్గా అని పిలుస్తూ ఉండటం వల్ల అమ్మ ఆ రోజు నుంచి దుర్గా అన్న పేరుతో కూడా పేరు స్థిరపడింది. పరమ సుకుమారిగా, అబలగా, సౌందర్యరాశిగా, అనుభవించదగినగా అగుపడే అమ్మ అనుభవించడానికే కాదు, అవసరమైతే ఉగ్ర రూపిణిగా అష్టభుజాలతో అన్ని రకాల ఆయుధాలను ధరించి దుష్ట శిక్షణ చేస్తుంది అని ఈ అవతారం తెలుపుతుంది. ఈ రోజుని ఆయుధ పూజ కూడా చేస్తారు. మనం వాడే పనిముట్లను పూజించడం అనేది జరుగుతుంది. పూర్వకాలంలో అయితే కత్తులు, చాకులు ఇలా వాళ్ళ పనిముట్లను పూజించేవారు. మరి ఇప్పుడు వీటిని కంప్యూటర్లు, సెల్లు, ఎలక్ట్రికల్ గూడ్స్ని పూజించాల్సి ఉంటుంది. మన జీవన గతికి ఉపయోగపడే సాధన సంపత్తిని పూజించాలి, గౌరవించడం, వాటిని చేయాలి. అమ్మని స్తుతించడంలో ఈరోజు శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రం చదవటం అనేది జరుగుతుంది. ఈ స్తోత్రం 21 పద్యాలతో ఉంది. ఇది చదువుతుంటేనే మనకు ఉగ్రముగా ఉంటుంది. ఇంకా అష్టోత్తరం ఉంది. ఆ అష్టోత్తరంలో ఆమెని అన్ని పదాల్లో మహా అని మొదలు పెడతాం జరుగుతుంది. ఈ మహిషాసుర మర్దిని అయ్యి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింజ శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. స్వస్తి.